ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాలక్ష్మి అర్చన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రీతి ఉష మహాలక్ష్మి రూమ్లోకి వెళ్తారు. రండి రండి, స్నాక్స్ తిన్నారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అందరితో తిట్లు తిన్నాము అని ప్రీతి చెప్తూ ఉంటే, అన్నయ్యతో దెబ్బలు కూడా తిన్నాము అని ఉష చెప్తూ ఉంటే, వచ్చినందుకు పనిష్మెంట్ బాగా ఇచ్చారు అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది. మీరు బెస్ట్ అనుకుంటే వేస్ట్ అనిపిస్తుంది అని చెప్పి ఉష అంటూ ఉంటే, నాకు కూడా అదే అనిపిస్తుంది అని చెప్పి అర్చన అంటుంది. ఇక చాలు ఆపుతారా? 4 దెబ్బలు 2 తిట్లు తిన్న మీరే అంత ఫీల్ అవుతుంటే నా ప్లాను ఫెయిల్ అయ్యి నేనెంత ఫీల్ అవుతున్నానో మీకు తెలుసా అని మహాలక్ష్మి అంటుంది. మీ ప్లాన్ ఏంటో మాకు చెప్పలేదు కదా పిన్ని అని ప్రీతి అంటూ ఉంటే, సగం సగం చెప్పి ఆ సీతకు మాతో క్షమాపణ కూడా చెప్పించారు అని ఉష అంటుంది. మేము అనుకున్నది అనుకున్నట్టు జరుగుంటే కనుక సీతకు సారీ కాదు సెండాప్ చెప్పుండేవాళ్ళు, దాని శవం మీద దండేసి ఉండేవాళ్ళు. మేము అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. అయినా పర్వాలేదు, సీత నాకు ఒకదానికే కాదు మన నలుగురికి ఉమ్మడి శత్రువు. అది ఈసారికి తప్పించుకున్నా మరొకసారి తప్పకుండా దొరికి తీరుతుంది అని మహాలక్ష్మి ప్రీతి ఉషకు చెప్తూ ఉంటుంది. సీత వదన్ను చంపాలని మీ ప్లానా పిన్ని అని చెప్పి ప్రీతి అడుగుతూ ఉంటుంది. సీత వదన్ను శాశ్వతంగా తొలగించాలనుకుంటున్నారు పెద్దమ్మ అని ఉష అడుగుతూ ఉంటుంది. ఏం మీకేమైనా అభ్యంతరమా అని మహాలక్ష్మి ప్రీతి ఉషను అడుగుతూ ఉంటుంది. అదేం లేదు పిన్ని అని ప్రీతి చెప్తూ ఉంటే, మీరేం చేసినా మీకు సపోర్ట్గా ఉంటాం పిన్ని అని చెప్పి ఉష చెప్తుంది. సీతకు సారీ చెప్పినందుకు, రామ్ చేతిలో మీరు దెబ్బలు తిన్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఆ టైంలో కూడా మీరు నా పేరు బయట పెట్టలేదు, అందుకే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి మహాలక్ష్మి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి 2 lakhs మనీ తీసుకుని వస్తుంది. ఇదిగోండి మీ ఇద్దరికి చెరొక 1,00,000, వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే, సరే పెద్దమ్మ మేము బయలుదేరుతాము అని చెప్పి ఉష చెప్తూ ఉంటుంది. సరే వెళ్ళండి అని మహాలక్ష్మి చెప్తుంది. ఇక ప్రీతి ఉష అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళకైనా నాకేం లేదా అని అర్చన అడుగుతూ ఉంటుంది. నీకేం కావాలి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. వాళ్ళ పిల్లలు కాబట్టి చెరో 1,00,000 ఇచ్చావు, నేను పెద్దదాన్ని కదా, నేను కూడా షాపింగ్ చేస్తాను, నాకు 3 లక్షలు ఇవ్వు అని అర్చన అడుగుతూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఏంటి మహా అటు ఇటు చూస్తున్నావు, డబ్బులు ఉండేది ఆ డ్రాలో అని అర్చన అంటూ ఉంటుంది. డబ్బుల కోసం కాదు, నేను చీపురు కట్ట కోసం చూస్తున్నాను మహాలక్ష్మి చెప్తూ ఉంటే, ఇక అర్చన చీపురు కట్టతో ఒక్కసారి మహాలక్ష్మి కొట్టిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. అమ్మో ఇప్పుడు మళ్ళీ చీపురు కట్టతో కొడుతుందేమో, నాకు డబ్బులు వద్దులే నేను వెళ్తున్నానని చెప్పి అర్చన అక్కడి నుండి పారిపోతుంది. ఇక సీత దేవుడి దగ్గర దీపం పెడుతూ ఉంటుంది. ఇక అప్పుడే రేవతి వచ్చి, ఏంటి సీత దేవుడి దగ్గర దీపం పెడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది. అవును పిన్ని, రోజు ఉదయం సాయంత్రం అత్తమ్మ దేవుడి దగ్గర దీపం పెట్టమని చెప్పింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. ఈ పూజలే నేను కాపాడే సీత అని చెప్పి రేవతి చెప్తూ ఉంటే, దేవుడే కాదు మీ అందరి ఆశీస్సులు కూడా నన్ను కాపాడే పిన్ని. నాకు అలా జరిగిందని చెప్పి నా కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు, నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉన్నావు. మహాలక్ష్మి అత్తయ్య, అర్చన అత్తయ్య, గిరి మామయ్యలతో నువ్వు ఎన్ని మాటలు పడుంటావో నాకు తెలుసు, నేను ఊహించగలను పిన్ని అని సీత చెప్తూ ఉంటే, నాకు నువ్వు ముఖ్యం సీత, వాళ్ళ కోపాలు వాళ్ళ మాటలు వాళ్ళ పట్టింపులు నాకు ముఖ్యం కాదు అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది. నా కోసం మీరు మాటలు పడ్డందుకు నాకు చాలా బాధగా ఉంది పిన్ని అని సీత చెప్తూ ఉంటే, నువ్వు నాకు చేసిన దాంతో పోల్సే నేను చేసింది నీకు చాలా తక్కువ సీత, మా పెళ్లి జరిపించడం కోసం నువ్వు ఎంతలా పోరాడావో నాకు గుర్తు, దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేవను. అలాగే ఆస్తి ఇప్పించడంలో కూడా మాకు చాలా సహాయపడ్డావు. మళ్ళీ కిరణ్ గారు బిజినెస్లో నిలదొక్కడానికి నువ్వే కారణమయ్యావు. రామ్ నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో ఈ రోజే మాకు అర్థమైంది. ప్రీతి ఉషలపై కోపడ్డాడు. మహాలక్ష్మి వదన్ను అలాగే అర్చన వదన్ను మీరెందుకు ప్రీతి ఉషలతో వెళ్ళలేదని నిలదీశాడు. సీతను దారి మధ్యలో ఎందుకు వదిలేశారని ప్రీతి ఉషలను కొట్టారు. రామ్కి నువ్వంటే ప్రాణం సీత. రామ్ కంట తడి పెట్టుకున్నాడు నీకోసం. రామ్ ఏడ్చాడు, అందరినీ ఎదిరించాడు, అందరిపై కోప్పడ్డాడు. నిజం చెప్తున్నాను సీత, రామ్ని మేమెవరూ కూడా అలా ఎప్పుడూ చూడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు లేకపోతే రామ్ పిచ్చివాడైపోతాడు సీత. ఇక మీ ఇద్దరిని ఎవరు విడదీయలేవరు. నాకు ఈరోజు ఆ నమ్మకం వచ్చింది. ఒక మహాలక్ష్మి కాదు, 100,000 మహాలక్ష్మిలు పుట్టుక వచ్చినా మీ ఇద్దరిని దూరం చేయడం జరగదు అని రేవతి చెప్తూ ఉంటే, రామ్మకు నేనంటే నిజంగా అంత ప్రేమ అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక నేను బయలుదేరుతాను సీత, నీకు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చెయ్యి, నాకు ఏ అవసరం వచ్చినా నీకు ఫోన్ చేస్తాను, హెల్ప్ చేస్తావు కదా అని రేవతి అంటూ ఉంటే, తప్పకుండా పిన్ని అని చెప్పి సీత చెప్తుంది. సరే సీత వెళ్ళొస్తాను అని చెప్పి సీతను రేవతి హక్ చేసుకుని అక్కడి నుండి బయలుదేరుతుంది. ఇక మరోవైపు విద్యాదేవి సీతను పక్కకు తీసుకొచ్చి దిష్టి చుక్క పెడుతూ ఉంటుంది. ఎందుకత్తమ్మా ఇదంతా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది.
నీ పైన ఎలాంటి దుష్టశక్తులు పడకుండా సీత, పూజారి గారు ఇంకా నీకు ప్రమాదం ఉందని చెప్పారు, జాగ్రత్తగా ఉండమని చెప్పారు, అందుకే సీత అని చెప్పి విద్యాదేవి సీతకు దిష్టి చుక్క పెడుతూ ఉంటుంది. మీరు చేసిన పూజల వల్లే నేను మళ్ళీ తిరిగి వచ్చాను అత్తమ్మ, లేకపోతే చావు అంచుల వరకు వెళ్ళాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. నా పూజలే కాదు సీత, రాముకి నీ పైన ఉన్న ప్రేమ కూడా, రాము నీ కోసం చాలా పోరాడాడు, చాలా బాధపడ్డాడు అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది. ఆ సీతమ్మ దూరమైనప్పుడు ఆ రాముడు ఎంత బాధపడ్డాడో ఇప్పుడు ఈ రాము కూడా నీకోసం అంతే బాధపడ్డాడు సీత అని విద్యాదేవి సీతకు చెప్తూ ఉంటుంది. ఆ ప్రేమతోనే మా అమ్మ మిమ్మల్ని తిట్టాడు, అందుకు నన్ను క్షమించాలి అత్తమ్మ అని చెప్పి సీత అంటుంది. రామ్ నా పైన కోపడ్డప్పుడు అందులో నీ మీద ప్రేమ కనిపించింది సీత, అందుకు నాకు సంతోషంగా ఉంది అని చెప్పి విద్యాదేవి అంటుంది. మీకు సంతోషమే, కానీ ఒక కన్న కొడుకు కన్న తల్లిని తిడితే నాకు బాధే కదా అత్తమ్మ అని చెప్పి సీత అంటుంది. రామ్ నన్ను తిట్టినా పర్వాలేదు సీత, మీ ఇద్దరు కలకాలం సంతోషంగా కలిసి ఉండాలి, అదే నా కోరిక అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే, మీ సంకల్పం మీ కోరికే మమ్మల్ని కలిసి ఉండేలా చేస్తుంది అత్తమ్మ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. సీత, నువ్వు కనిపించట్లేదని చెప్పి మీ అమ్మకు ఫోన్ చేశాను, తను కంగారు పడుతుంది, ఇంకా మీ నాన్నకు విషయం తెలియదు, ఒకసారి మీ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడు అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది. సరే అత్తమ్మ, ఇప్పుడే చేస్తాను అని చెప్పి సీత లలితకు ఫోన్ చేస్తుంది. ఇక లలిత ఫోన్ లిఫ్ట్ చేయగానే అమ్మ అని చెప్పి సీత పిలవటంతో ఇక లలిత ఉద్రేగానికి గురై ఏడుస్తూ ఉంటుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు, నా ఒంటిపై ఒక గీత కూడా పడకుండా రామమ్మ నన్ను సేఫ్గా ఇంటికి తీసుకొచ్చాడు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. ఒక పోలీస్ ఆయన భైరవేయండి, ధైర్యంగా ఉండాలి, కానీ అలా ఏడవటం ఏంటమ్మా అని చెప్పి సీత అంటూ ఉంటే, మీ నాన్నకు విషయం తెలుసుంటే మీ నాన్న కూడా బాధపడే వాళ్ళే, నేను ఒక లెక్క అని చెప్పి లలిత అంటూ ఉంటుంది. అత్తమ్మ చేసిన పూజల వల్లే నేను ఎటువంటి ప్రమాదంలో పడకుండా తిరిగి సేఫ్గా ఇంటికి వచ్చానమ్మా, అత్తమ్మ నా కోసం చేతిలో హారతి కర్పూరం వెలిగించుకుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటే, మీ అత్తయ్య అక్కడ ఉండటం వల్లే నేను ఈ మాత్రం ధైర్యంగానైనా ఉండగలిగాను సీత అని లలిత చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు, ఇక బాధపడకు, నేను సేఫ్గానే ఉన్నాను కదా అని చెప్పి సీత అంటూ ఉంటే, ఇకనైనా మీ అత్తమ్మ చెప్పినట్టు విని సీత అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది. అక్కడ నువ్వు నాకు అమ్మవైతే ఇక్కడ అత్తమ్మ అమ్మమ్మ, నువ్వేం బాధపడకు, ఇకపైన అత్తమ్మ చెప్పినట్టు వింటానని చెప్పి సీత చెప్తుంది. సరే సీత, మీ నాన్న వచ్చిన తర్వాత నేను మీ నాన్న కలిసి నేను చూడటానికి వస్తాము, ఉంటాను అని చెప్పి లలిత ఫోన్ కట్ చేస్తుంది. అత్తమ్మ మా అమ్మకి ఏం చెప్పు అంతలా ఏడుస్తుంది అని చెప్పి సీత సుమతిని నిలదీస్తూ ఉంటుంది. ఏ కన్న కూతురైనా కనపడకుండా పోతే తల్లి ఏడవకుండా ఉంటుందని అని సుమతి అంటూ ఉంటుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అత్తమ్మ, ఎవరైనా కావాలని కిడ్నాప్ చేపించారా, లేకపోతే అనుకోకుండా జరిగిందంటావా అని చెప్పి సీత సుమతిని అడుగుతూ ఉంటుంది. పోలీసులు అదే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సీత, త్వరలోనే కిడ్నాపర్స్ దొరుకుతారు అని చెప్పి సుమతి సీతకు చెప్తూ ఉంటుంది. అత్తమ్మ వాళ్ళు డబ్బుల కోసం చేయలేదు, నన్ను చంపాలనే చూశారు, నేను చనిపోయాను అనుకుని నన్ను అక్కడ వదిలి వెళ్ళిపోయారు, రామమ్మ సమయానికి రాబట్టి నేను బ్రతికాను, కానీ లేకపోతే నేను చచ్చిపోయి ఉండేదాన్ని అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. పోలీసులు తొందరలోనే ఆ కిడ్నాపర్స్ని పట్టుకుంటే వాళ్ళ వెనక ఉంది ఎవరో తెలుస్తుంది సీత అని సుమతి చెప్తూ ఉంటే, పోలీసులే కాదత్తమ్మ మనం కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని సీత చెప్తూ ఉంటే, రాముకి నేను ఎవరు దూరం చేయాలని చూసినట్టున్నారు సీత, తప్పకుండా వాళ్ళు ఎవరో తెలుసుకుందాం, అప్పుడే నువ్వు రామ్ సంతోషంగా ఉండగలరు అని చెప్పి సుమతి చెప్తుంది. ఇక మరోవైపు డ్యూటీ నుంచి శివకృష్ణ ఇంటికి వస్తాడు. ఏంటండి ఇంత ఆలస్యమైందని లలిత అడుగుతూ ఉంటుంది. తెలిసిన వాళ్ళు లలిత, ఎందుకు కేసులు అని చెప్పి కూర్చోబెట్టి సామరస్యంగా మాట్లాడి చేసేసరికి ఇంత టైం అయింది అని చెప్పి శివకృష్ణ లలితకు చెప్తూ ఉంటాడు. సరే లలిత, బాగా తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ ఇస్తావా అని శివకృష్ణ అడుగుతుంటాడు. సరే అండి లలిత వెళ్తూ ఉంటే, ఏంటి లలిత నీ మొహం అదోలా ఉంది అని చెప్పి అడుగుతుంటాడు. ఎలా ఉందండి అని లలిత అంటూ ఉంటే, ఇప్పటివరకు ఏ విషయం గురించో బాధపడినట్టు ఉంది అని శివకృష్ణ అంటూ ఉంటాడు. మీరు పోలీసుల నుంచి ఏ విషయం కూడా దాచిపెట్టలేం, మీరు కంగారు పడినంటే ఒక విషయం చెప్తానని లలిత అంటుంది. ఏమైంది లలిత, ఏమైంది చెప్పు అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు. మన సీత పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందండి అని చెప్పి లలిత శివకృష్ణకు చెప్తూ ఉంటుంది. ఏంటి, సీత పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందా, ఏమైంది లలిత అని శివకృష్ణ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అదిగో మిమ్మల్ని కంగారు పడద్దని చెప్పానా అని లలిత అంటూ ఉంటే, ఏంటో చెప్పు లలిత అని శివకృష్ణ అంటాడు. సీత తన ఇద్దరు ఆడపడుతులతో కలిసి గుడికి వెళ్తూ ఉంటే ఎవరో కిడ్నాప్ చేశారంట, ఒక డ్రమ్ములో పెడితే రామచలపతి గారు వెళ్ళి సీతను కాపాడారంట అని జరిగిందంతా కూడా లలిత శివకృష్ణకు చెప్తూ ఉంటుంది. ఇదంతా ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తుంది, అసలు ప్రీతి ఉషలు సీతను అలా దారిలో వదిలేయటం ఏంటి, ఇదంతా ఆ ఇంట్లో వల్ల పని అయి ఉంటుంది అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు. తొందరపడకండి, అక్కడ పోలీసులు కూడా ఈ విషయం గురించే ఎంక్వైరీ చేస్తున్నారు అని లలిత చెప్తూ ఉంటుంది. నేను కూడా పోలీసునే, నా కూతురు సీత జోలికి వస్తే నేను ఊరుకుంటానా, ఇప్పుడే నేను
అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తాను, కూతురు జోలికి వస్తే ఊరుకోనని చెప్తాను అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటే సీత కూడా ఈ విషయాన్ని అంత ఈజీగా వదలలేంది, తను కూడా ఎంక్వైరీ చేస్తుందని లలిత చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు రామ్కి పాలు తీసుకుని సీత బెడ్రూమ్కి వెళ్తుంది. సీత, నువ్వు నీరసంగా ఉన్నావు కదా, 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. లేదు మామ, నేను ఇప్పుడు బలంగా కూడా ఉన్నాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. అప్పుడే విద్యాదేవి వచ్చి డోర్ కొడుతుంది. లోపలికి రావచ్చా అని చెప్పి రామ్ సీతను అడుగుతూ ఉంటుంది. రండత్తమ్మ అని చెప్పి సీత అంటుంది. ఈ టైంలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు నన్ను క్షమించండి, మీకు 2 మాటలు చెప్పి వెళ్దామని వచ్చాను. ఈ రోజంతా కూడా చిన్న గండం లా గడిచినా కూడా ఈరోజు రామ్కి నీ పైన ఎంత ప్రేమ ఉందో అందరికీ తెలిసింది. నా పైన కోపడ్డాడు, వాళ్ళ పిన్నిని అరిచాడు, చెల్లెల్ని కొట్టాడు. రామ్ గుండెల్లో నువ్వు ఉన్నావని బాగా తెలిసింది సీత, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు నువ్వు అఖండ దీపం వెలిగిస్తే అది ఆరిపోయింది, కానీ రామ్ గుండెల్లో నువ్వు వెలిగించిన దీపం అలానే ఉంది. రాముకి నువ్వు ప్రేమ దీపాన్ని వెలిగిస్తే నీకు ప్రాణదీపం. ఇద్దరు ఎప్పుడు కూడా కలకాలం సంతోషంగా ఉండండి, నేను బయలుదేరుతాను అని చెప్పి సుమతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక సీత డోర్ లాక్ చేసి, ఏంటి మామ, నా కోసం మీ పిన్నిని తిట్టావా, మీ చెల్లెల్ని కొట్టావా అని అడుగుతూ ఉంటుంది. అవును సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. ఎందుకు మామ ఇదంతా అని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఏమో సీత, నువ్వు కనిపించకపోయేసరికి నాకు బాగా కంగారు అనిపించింది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. నేను సృహ కోల్పోయినప్పుడు నన్ను చూసి ఏడ్చావు కదా మామ అని సీత చెప్తుంటే, అది నీకెలా తెలుసు సీత అని రామ్ అడుగుతుంటాడు. నా మనసు చెప్పింది మామ అని సీత అంటుంది. ఏంటి నీ మనసు కళ్ళుంటాయా అని రామ్ అడుగుతూ ఉంటే, ఉంటాయి మామ, నేను కనపడకపోయేసరికి నన్ను వెతుక్కుంటూ నువ్వు ఎలా వచ్చావో నా మనసు కూడా నువ్వు ఏడ్చింది చెప్పింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. నేను కనపడకపోయేసరికి నా జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని ఉంటావు కదా మామ అని సీత అనటంతో రామ్ గుర్తు తెచ్చుకున్న జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. నేను కూడా సృహ కోల్పోయే ముందు నేను గుర్తు తెచ్చుకున్నాను మామ అని చెప్పి సీత కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. మామ, మనుషులు దూరం అయితేనే మనసులు దగ్గర అవుతాయి అనుకుంటా, అప్పుడప్పుడు ఇలా దూరం అయితేనే బాగుంటుంది కదా అని సీత అనడంతో రామ్ సీత మూతిని గట్టిగా మూసేస్తాడు.